అందరికీ తెలుసు. అప్పట్లో మొట్టమొదటిగా గుర్తించింది మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన శూద్రవర్ణం నుంచి వచ్చినటువంటి వాడు. చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే మనం ఏమిటి, మన పరిస్థితులు ఏమిటి, మన సమస్యలు ఏంటి, వాటిని ఏ రకంగా అధిగమించగలం అనే విషయం తెలుసుకున్న ఆయన మనం చదువుకొని, దానికి కూడా మూలం ఏంటంటే మనం చాలా వ్యతిరేకించేటువంటి బ్రిటిష్ వ్యవస్థ కాదు. బ్రిటిష్ వారి దగ్గర ఆయన చదువుకొని, బ్రిటిష్ వాడు ఈ దేశస్తుడు కాదు కాబట్టి, వర్ణ వ్యవస్థ యొక్క సంక్లిష్టత వాడికి తెలియదు కాబట్టి అందరూ మనుషులు అనుకుని, అలాగే తన మెగాలయ విద్యా విధానం అంటే ఏంటి, గుమస్తా తనకు వస్తున్నటువంటి పన్నులు కానీ వాటిని కానీ ఒక అకౌంటింగ్ సిస్టమ్ కావాలి, చదువుకున్న వాడు అవసరం, బ్రిటిష్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకునే బదులు ఇక్కడ వాళ్ళకి చదువు నేర్పితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చదువు లేనటువంటి సూదులు కూడా చదువు విద్యా సంస్థలు పెట్టి, విద్య తర్వాత వాటి చారిటీ కూడా ఉంది కాబట్టి విద్యా వైద్యం పెట్టారు. అందులో భాగంగానే మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకోవడం జరిగింది. చదువుకుని ఆయన చదువుకున్న జ్ఞానంతో మన జాతి అంటే శూద్ర జాతి చదువుకుంటే తప్ప విముక్తి చెందదు అనేటువంటి ఒక భావన వచ్చి తన ప్రయోగాన్ని తన భార్యతోనే ప్రారంభించారు. స్త్రీ కూడా, బ్రాహ్మణ స్త్రీ కూడా శూద్రే, అది మీకు తెలుసో తెలియదు. స్త్రీలు శూద్రులే. చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులో శూద్ర స్త్రీ కూడా శూద్రే, బ్రాహ్మణ స్త్రీ కూడా శూద్రే. కానీ తన భార్యకు చదువు నేర్పడం మొదలుపెట్టి టీచర్స్గా తీర్చిదిద్ది మనిద్దరం మన శూద్రులకి అలాగనే వితంతువులకి స్త్రీలకి అందరికీ చదువు నేర్పుదాం అని మొదలుపెట్టి విద్యాలయాలు పెట్టారు. ఆ క్రమంలోని తన భర్త దగ్గర రమాబాయి సావిత్రిబాయి తన భర్త దగ్గర చదువు నేర్చుకొని తను టీచర్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి మన జాతిని జాగృతం చేసింది. ఈ రోజుని చదువుల తల్లి ఎవరని అనుకుంటే ఖచ్చితంగా సావిత్రిబాయి, సరస్వతి మాత్రం కాదు. సరస్వతి ఎక్కడ చదువు నేర్పింది అనేటువంటి చరిత్రలు ఎక్కడ లేదు. సరస్వతి చదువు నేర్పినట్టుగా వాళ్ళు రాసినటువంటి పురాణాల్లో కూడా లేదు, ఎక్కడ లేదు. వాళ్ళు ఏదో ఆ ట్యాగ్ ఇచ్చారు తప్ప చదువుల తల్లి సరస్వతి అని అది నిజం కాదు. పైగా తను ఒకే వర్ణవ్యవస్థ ప్రకారంగా తను కూడా శూద్రురాలే అవ్వాలి, అది ఊహాజనితటువంటి ఒక క్యారెక్టర్ తప్ప నిజం కాదు. కాబట్టి మిత్రులారా, ప్రతి సంవత్సరం నేను ఈ విషయం పైన ప్రస్తావన వచ్చినప్పుడు, మన మిత్రులతో ప్రస్తావన వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని సావిత్రిబాయి జయంతి వర్ధంతులను మనం నిర్వహించవలసిందే. ఏ సందర్భంలో కూడా వాటిని డినై చేయడం కానీ డిలే చేయడం కానీ వద్దు, వీలైతే ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే ఆవిడ జీవితాన్ని మనం అర్థం చేయడం మహాత్మా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు కలిసి నిర్మించి స్త్రీ చదువుకి ఇంకా వితంతు వివాహాలకు పునరుద్ధరించారు. ఈవిడ చాలా సేవ సంగతురాలు. ఎందుకంటే ప్లేగ్ వ్యాధి 1890 తర్వాత ప్లేగ్ వ్యాధి వచ్చింది. అప్పుడు అందరూ చాలా భయపడ్డారు, అదంతా ఎడారి అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈవిడ కొడుకు యశ్వంతరావు గారు ఇద్దరు కలిసి అందరికీ సేవ చేశారు. ఆ సేవలోనే ఈవిడకి కూడా ప్లేగ్ వ్యాధి వ్యాపించి 1897లోనే ఈరోజు మార్చి 10న చనిపోయారు. ఈ విధంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ గురించి మనం ఎంతో తెలుసుకోవడానికి ఉంది. ఇంకా ఈవిడ అడుగుజాడల్లో మనం నడవాలి. అలాగే ఈవిడ నుండి నేనేం తెలుసుకున్నానంటే ఉన్నత చదువులు చదివితే మన సమాజానికి ఎంతో ఉపయోగపడాలి అని కూడా కోరుకుంటున్నాను. ఇంతకీ అవకాశం ఇచ్చినందుకు మహాతల్లి, క్రాంతికారి, కవయిత్రి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 127వ పరినిర్వాణ దినం సందర్భంగా ఆవిడకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. అయితే ఇందులో క్రాంతికారి అని అన్నారు. క్రాంతికారి అంటే ఏంటి? రెవల్యూషనరీ అంటే ఎవరన్నా రెవల్యూషన్ తీసుకొస్తే వాళ్ళు క్రాంతికారి అన్నారు. అట్లాగా
అప్పట్లో మహారాష్ట్రలో ఆవిడ జీవించిన ప్రదేశంలో మహాత్మా పూలే గారు ఈవిడ జీవించి వాళ్ళ యొక్క ఏరియాలో బ్రాహ్మణ స్త్రీలు వాళ్ళ భర్తలు చనిపోతే వాళ్ళ వైధవ్యానికి రిప్రజెంటేషన్ కింద గుండులు కొట్టించారు. మీరు కన్యాశుల్కం సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. గుండులు కొట్టుకుని ఇలాగా మూలం కూర్చోవాలి. అలాగే ఉప్పు కారాలు వగైరాలన్నీ ఎదుర్కోకుండా వాళ్ళని చాలా సపరేట్గా కూర్చోబెట్టి చేస్తూ ఉండేవారు. అట్లాంటిది ఏదైతే ఆవిడ విధవన చేసే విషయంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లకి 8 ఏళ్ళ లేకపోతే 9 ఏళ్ళ 12 ఏళ్ళ ఎంతైనా సరే గాజులు పగలగొట్టి గుండ్లు కొట్టించుకోవడం. అప్పుడు ఆ సందర్భంగా ఈ మహాతల్లి ఒక ఉద్యమం చేపట్టింది. నాయి బ్రాహ్మణులు అంటారు మనకి తెలుసు కదా, బార్బర్స్. ఆ బార్బర్స్ అందరినీ కూర్చోబెట్టి అయ్యా ఇది చేస్తున్న తప్పు, ఈ హెయిర్ కట్ అనేది చేయొద్దు, మీరు దాన్ని దయచేసి మీరు పక్కన పెట్టేసేయండి. సో దట్ వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ హెయిర్ అన్నా ఉంటుంది. బ్రేక్ ద రూల్స్ ఏదైతే ఉన్నాయో సనాతన ధర్మంలో ఉన్న ఈ ఛాందసవాద భావాలు వాటిని బ్రేక్ చేయడానికి కోసం చెప్పేసి అప్పుడు ఉన్న నాయి బ్రాహ్మణులు అందరినీ ఒప్పించి దానికి వాడు మద్దతు కూడగట్టుకొని విజయం సాధించారు. సో ఇక కవయిత్రి అంటే ఆమె మరాఠీలో మంచి చాలా కవితలు రాశారు. దాన్ని ప్రింటింగ్ కూడా అయ్యింది. అట్లాగే ఈ మహాతల్లి ఇవాళ చెప్పారు చాలామంది మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయితే మొదటి మహిళా లాయర్ గురించి చెప్పచ్చు, మనం మొదటి మహిళా డాక్టర్ గురించి చెప్పచ్చు, మొదటి మహిళా వ్యామభావం గురించి చెప్పచ్చు. అయితే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అది స్పెషల్గా ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఆవిడ జీతం మధ్య ఏం లేదు, వాలంటరీగా ఆవిడ సొంత డబ్బులతో వెళ్ళి విద్యను దానం చేసింది. విద్యను దానం చేసి ఆవిడ బహుజన సమాజానికి ముఖ్యంగా దళిత సమాజానికి దళితుల్ని స్కూల్స్ పెట్టి చాలా ఆవిడ చేసిన సేవలు అమూల్యం. ఎవరి వల్ల కాని సేవలు చేశారు. ఈ మహాతల్లి పూలే గారు చనిపోయిన తర్వాత 7 సంవత్సరాలు పట్టుకున్నారు. ఈ 7 సంవత్సరాల్లో కూడా సత్యశోధక సమాజం అని చెప్పేసి ఎవరైతే మహాత్మా పూలే గారు పెట్టారో దాని యొక్క కార్యక్రమాన్ని కొనసాగించి ఇప్పుడు మనకు వచ్చింది కరోనా పెద్ద పాండమిక్. అలాంటి పాండమిక్ అప్పట్లో వచ్చింది వాళ్ళు ఉన్న టైంలో ప్లేగు వ్యాధి. ఆ ప్లేగు వ్యాధి ఉన్నప్పుడు ఎవరు కూడా వాలంటీర్కి బయటికి వెళ్ళేవారు. ఈవిడ ఇంటెన్షనల్గా వెళ్ళి అందరికీ వైద్య సేవలు అవి చేసి అంత గొప్ప సేవ చేసి చివరికి అదే వ్యాధితో చనిపోవడం అనేది చాలా గొప్ప. ఎవరైతే నేర్చుకోలేదు అందరూ పాడు నేర్చుకున్నప్పుడు అనే అనుకోవాలి. ఎందుకంటే వర్షం వీడు వయసులో ఉంటారు, కారణం వల్ల తర్వాత చేస్తాను. అలాంటి విధవలని ఈవిడ ఆదరించి వాళ్ళ పిల్లల్ని పెంచి చాలా గొప్పగా చేసిన సేవలు మాత్రం అద్వితీయం, అమోఘం. అట్లాగే ఈ రోజున చెప్పాలంటే మన పొలిటికల్ పార్టీల్లో ఇవాళ 2 సభలు జరిగినాయి. ఒకటి రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ లోకేష్ సభ, శంకరరామ సభ, ఇక్కడ అద్దంకిలో వైసీపీ సభ జరిగింది. ఎవ్వరూ కూడా ఈరోజు ఈ చదువుల గురించి కనీసం ప్రస్తావన ఇక్కడ అదేంట్రా బాబు అంటే బ్యాక్ బోన్ బీసీలు అంటే మాకు బ్యాక్ బోన్ క్లాసెస్ చెప్తారు. మరి ఎందుకంటే పెద్ద బీసీ ఎవరు ఉండాలి, రిప్రజెంటేషన్ ఆఫ్ ద బీసీస్. కాబట్టి ముందు వీళ్ళని మీరు గుర్తు చేసుకుంటే ఎస్ మీలో నిజాయితీ ఉంది, మీలో నిబద్ధత ఉంది యువజనుల పట్ల అని చెప్పేసి మనం అనుకోవాలి. కానీ వాళ్ళు ఏంటంటే ప్రసేపు నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి, నేను విషయంలో నేనే డెవలప్మెంట్ నేనే సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెప్పేసి అంతసేపు వాళ్ళు హైలైట్ చేసుకునేదానే. కానీ బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ఏ పార్టీ కూడా, లేకపోతే బహుజన ముఖ్యమంత్రి చేస్తానని ఏ పార్టీ కూడా మనల్ని
చేయదు. కాబట్టి మనకి గుర్తింపునిచ్చిన మూల పురుషులు ఎవరైతే మన ఆది దంపతులు అని అనుకుంటామో, ఈ బహుజన ఆది దంపతులు, వీళ్ళకి ఈ మహాతల్లి 127వ పరినిర్వాణ దినోత్సవం సందర్భంగా ఆ మహాతల్లికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిబాబు పెళ్లి చేసుకున్న తర్వాత మనం కాపురం చేసి పిల్లల కారణం కాదు మనం చేయాల్సింది. ఎడ్యుకేషన్ లేని కారణంగా సమాజం మొత్తం అనగారిపోయినారు. వాళ్ళందరికీ మనం విద్యను అందిస్తే వాళ్ళందరూ మన పిల్లలు అవుతారండి. ముందుగా ఆవిడని టీచర్లు చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి విద్యాలయాలు ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం ఆ విధంగా వాళ్ళు వేసినటువంటి పునాదులు, ఆ రోజు వాళ్ళు వేసిన పునాదులు, ఆ పునాదుల మీద మనం నిలబడ్డాము. ఆ పునాదులు మనం కానీ గట్టిగా దిగించుకోగలిగితే భవిష్యత్తులో మన పిల్లలందరూ బాగా చదువుకొని అంబేద్కర్ వారసులాగా, పూలేరు బాగా వారసులాగా మనం భారతదేశంలో అంబేద్కర్ ఏ రోజుకైనా ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించేటువంటి వాళ్ళు నా వారసులే, నా ప్రజలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆ మాట బాబు నా వారసులు అంటే మన మాత్రమే కాదు, ఆయన ఆలోచన విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళు నా వారసులు అన్నాడు ఆయన. అలాగే మనం రాణించాలంటే ముందుగా వీళ్ళిద్దరు యొక్క ప్రాధాన్యత తెలియాలి, అంబేద్కర్ ప్రాధాన్యత తెలియాలి. ఈ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు బుద్ధుల దగ్గర నుంచి వీళ్ళందరూ గౌరవం మనకు అంబేద్కర్ అన్నట్టుగా నిజమైనటువంటి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిర్మించేది కేవలం అంబేద్కర్ వారసు తప్ప ఎవ్వరు నిర్మించలేనటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ కోణంలోనే సావిత్రిబాయి గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకొని ఆ ఎక్కువ విషయాన్ని సమాజంలో చదువురాని వాడికి పెద్దలకి అందరికీ తెలియజేస్తే ఆ స్ఫూర్తిని మన ముందు తరాల వరకు అందిస్తే నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం వర్తించడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమం నిర్వహణకి మా మాట్లాడడానికి థ్యాంక్ యూ. మన జీవితాల్లో నింపిందో యుగుల దారి, అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువత్తుల సమాజమా మహనీయులను, మరువత్తుల సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న రోజులను, ఆ చీకటిని చేసిన మేధస్సును, కలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను, మరువత్తుల సమాజమా మహనీయులను, మరువత్తుల సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగనతలమును, అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఈ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించరా అక్షరాలను, ఈ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను, నిక్షిప్తమై దాటిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, నిక్షిప్తమై దాటిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను, సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను, నువ్వు వెళ్ళగాలిర జగజ్జేత అన్వేషణను, అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి.
శ్వాసగా మార్చాలి రసదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను శ్వాసగా మార్చాలి రసదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను చరితను సృష్టించే నింగి నేల క్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును చరితను సృష్టించే నింగి నేల క్షణమును పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును సాధించర కలలు గనే రాజ్యమును సాధించర కలలు గనే రాజ్యమును నీ బతుకుల వెలుగు జెండను ఎగరేయాలిర నీ బతుకుల వెలుగు జెండను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి జై భీమ్. మన చదువు తల్లి మన చదువు తల్లి అందరూ కూడా నా ఉత్పత్తి చేసింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారు పుష్పాలు నిర్వహిస్తున్నారు. వారు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సమాధి